హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగు. లాస్ట్ వ్లాగ్ అయితే మీతో థర్స్డే ఫ్రైడేది షేర్ చేసుకున్నాను. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే మేమైతే మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కదిర్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పి అనుకున్నాము. లాస్ట్ ఇయర్ వెళ్ళాము, 1 ఇయర్ అయిపోయింది. అంటే మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. మామూలుగా అంటే ఎవ్రీ 6 మంత్స్కి అట్లా వెళ్తూ ఉండేవాళ్ళము. సో ఈసారి అయితే లేట్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు వెళ్దాము, ఇంకా ఇయర్ క్లోజ్ అయిపోతుంది, ఇయర్ ఎండ్ వచ్చేస్తుంది, ఒకసారి వెళ్ళి దర్శించుకుందాము అని చెప్పి అనుకున్నాము. మెయిన్గా ఏమంటే మా అమ్మ మొక్కు చేసుకుందంట, అంటే వెళ్ళి దర్శించుకుంటాను అని చెప్పి మొక్కుబడి చేసుకుందంట. అందుకనే మా అమ్మ కోసమే బయలుదేరాము అప్పటికప్పుడు. మేమైతే మామూలుగా అంటే పొద్దున్నే 6 గంటలకంతా మేము బయలుదేరేద్దాము అని ప్లాన్ చేసుకున్నాము. కానీ లేట్గా అయిపోయింది. ఎందుకంటే మేము ఇప్పుడున్న అపార్ట్మెంట్లో అయితే సోలార్ వాటర్ వస్తుంది, కానీ ఒక్క వాష్రూమ్కి మాత్రమే సోలార్ వాటర్ వస్తుంది. ఇంకా ఇంకొక వాష్రూమ్కి అయితే గీజర్ ఆన్ చేసుకోవాలి. సోలార్ వాటర్ ఉండగా గీజర్ ఎవరు ఆన్ చేసుకుంటారు చెప్పండి? మంచి హెల్దీ సోలార్ వాటర్ మంచిగా వస్తాయి కదా, ఎన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు, అంత వేడి వేడిగా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ వాటర్ అయిపోయి అపార్ట్మెంట్లో కూడా వాళ్ళు సోలార్ వాటరే వాడండి, గీజర్ వాటర్ వాడకండి ఎక్కువగా, ఎందుకంటే ఎండలు ఎక్కువైపోయి మాకు వాటర్ ఎక్కువ అయిపోతుంది, చాలా వేడైపోతుంది అనమాట వాటర్. అందుకని ఎక్కువగా యూస్ చేయండి సోలార్ వాటరే అని మరీ చెప్పారు. అందుకనే ఇంకా అందరము ఆ సోలార్ వాటర్ వచ్చే వాష్రూమ్లోనే స్నానం చేసుకుని ఒక్కొక్కరి తర్వాత ఒకరు రావడానికి లేట్ అయిపోయి 6 o'clock అన్నది కాస్త 7 o'clock అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము. మా అక్క బావ కూడా వస్తారనమాట మాతో పాటు. వాళ్ళ ఇంటి వైపు నుండినే మేము కూడా వెళ్ళేది, అందుకనే వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటామని చెప్పారు. సో అలాగే వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకునేద్దాము, మళ్ళీ వాళ్ళు వెనక్కి ముందుకి ఎందుకులే తిరగడం అని చెప్పి అక్కడే ఉండమని చెప్పాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ రోడ్ దగ్గరే ఉండమని చెప్పాము. ఎందుకంటే లోపలికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుంది, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా మనది 1 hour. అలా అనుకొని వాళ్ళని బయటికి రమ్మని చెప్పాము. కానీ ఈసారి మా అక్క బావ చాలా త్వరగా రెడీ అయిపోయారంట. మాది చెప్పా కదా, ఇలా సోలార్ వాటర్ ప్రాబ్లం అయిపోయి మాది లేట్ అయిపోయింది. వీళ్ళిద్దరు అయితే ఫస్ట్ రెడీ అయ్యి పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసము ఈసారి. సో ఎలాగో అలాగా వాళ్ళని పికప్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. కదిరి వైపు మా ప్రయాణం అనమాట. మన ఛానల్ని ముందు నుండి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసుంటుంది, చాలాసార్లు మీకు కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే చూపించాను. ఇంకా పెద్దగా ప్రత్యేకంగా ఈసారి చూపించడానికి ఏమీ లేదు, కానీ ఈసారి కొన్ని చేంజెస్ ఉన్నాయన్నమాట. మేము టెంపుల్కి ప్రతిసారి టెంపుల్కి వెళ్ళి అలా ఇంటికి వచ్చేసే వాళ్ళము, ఇంకెక్కడికే వెళ్ళే వాళ్ళం కాదు. కానీ ఈసారి ఒక్క రోజులో ఎన్ని పనులు చేసామంటే అసలు మాకే షాకింగ్ అనమాట. ఇన్ని పనులు చేయొచ్చా ఒక రోజులో అని చెప్పి. చూడండి, ఇప్పుడు పొద్దున్నే 8 o'clock అయింది, ఇంకా అసలు బెంగళూరు కూడా దాటలేదు మేము. ఎంత ఫాగ్ ఉంది అంటే అసలు చాలా బీభత్సంగా ఉంది ఆ ఫాగ్. బయట అక్కడ బిల్డింగ్స్ కూడా కనిపించట్లేదు. ఎంత మంచి క్లైమేట్ ఉంది అంటే చాలా బాగుందన్నమాట క్లైమేట్. ఇంత పొద్దున్నే మామూలుగా సాటర్డే లేవడమే కష్టం మేము. సో అట్లా పొద్దున్నే చూసేసరికి ఎంత బాగా అనిపించిందో. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఆపాము. దేవనహల్లి దగ్గర ఇక్కడ ఏదో కొత్తగా పెట్టారు ఈ రెస్టారెంట్, శ్రీశైలం వెజ్ రెస్టారెంట్ అంట. ఏదో బాగుందిలే చూడ్డానికి అని చెప్పి, జనం కూడా ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఆపాము. బయట నుండి చూసుకుంటూనే వెళ్ళాము. దానికి ఉన్న అంబియన్స్కి, ఆ పైన బయట పిల్లర్స్కి దానికే వేస్తారేమో కాస్ట్ అంతా, మనం తినే ప్లేట్ అంతా ఆ పిల్లర్స్కే కట్టాలేమో అని అలాగే అయిందనమాట. ఫుడ్ అయితే ఓకే మరి చాలా బాగుంది అనేకి లేదు, ఓకే బాగాలేదు అనేకి కూడా లేదు, బాగా మేనేజ్ చేయొచ్చు. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది, అస్సలు అంత వర్తే లేదనమాట. ఆ కాస్ట్కి ఆ ఫుడ్ వర్త్ లేదు. కొంచెం తక్కువ ప్రైస్ అయితే ఓకే అనిపించింది నాకు. అంటే వాళ్ళ మెయింటెనెన్స్కే ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా, అదే మనం బయట బండ్లో తింటే ఇంత పడదు. కానీ హైజీన్గా ఉండాలి అంటే అట్లా తినాల్సి వస్తుంది కొన్నిసార్లు, ఏం చేయలేము. అంబియన్స్ అయితే చాలా బాగుంది, ఎక్కువ రైడర్సే ఉన్నారనమాట. అక్కడ చూడండి హెల్మెట్స్ అంతా ఎలా పెట్టారు అని. పొద్దున్నే వీకెండ్ కదా, సో బెంగళూరు నుండి బయటకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బైక్ రైడర్స్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈ హోటల్లో అయితే మాకు. అదేం లేదు, ఏం వెనకమ్మ లేకుండా మసాలా దోశ అంత ఆనియన్ దోశ చాలా ఇష్టం. నేను ఆనియన్ దోశ ఉందంటే అది చెప్పి, లేదంటే ఇడ్లీ వడ. ఇది ఇడ్లీ వడ ఉడిపిదా లేకుంటే ఆంధ్ర స్టైలా? డౌట్ ఇడ్లీ స్టైల్. ఇడ్లీ స్టైల్, బార్డర్ స్టైల్ స్టైల్. అంటే ఆంధ్ర బార్డర్ స్టైల్. హోటల్లో ఇడ్లీ వడ ఉడిపి స్టైల్ వస్తుందా, శ్రీశైలం ఆంధ్ర స్టైల్ వస్తుంది?
శ్రీశైలం అంటే నాకు తక్కువ నేను నాగ చైతన్య వాళ్ళు పోయారు కదా, అదే మీకు పెళ్లి బట్టలు కదా. యా హోటల్కి వచ్చినామంటే హోటల్ కాదు, అదే చూసారు. చెప్పింది ఎర్రగడ్డ ప్లేట్లో పెట్టుకొని ఎత్తుకొచ్చేస్తారు. ఓన్లీ ఆనియన్ అంటారు మీరు. మసాలాకి టైం పడుతుంది, ఆనియన్ రెడీ. ఆనియన్ రెడీగా ఉంటుంది. అదే లేదు చూసారు. ఇవి రెడీగా ఉంటాయి. ఇది సాలా కదా మసాలా. మొత్తం నెయ్యిలో మంచి ఇచ్చారు. మొత్తం తింటే కరిగిపోతాను. అవునా, అంత దానిలో అమృత విలాస్ కదా, సాఫ్ట్వేర్ వేసినారు మళ్ళీ అమృత విలాస్లో ఉప్మా వేసినారు, అందుకే అంత సాఫ్ట్గా ఉంటుంది. అనుకున్నా తినకూడదు. చాలు ఇంత పలుచగా కప్లేకి టేస్ట్ చూడు కొంచెం స్పూన్ అన్న తిప్పేది. కాదు, ఇంట్లో మనం బొజ్జ చేసుకొచ్చే వీళ్ళ దగ్గర రైస్ ఆర్డర్ పెట్టుకుని చిత్రాన్నం తినాలి కదా. ఇట్లా ట్రెడిషనల్గా నాకు బాగా నచ్చింది లోవర్ తెలుసా, కాఫీ బాగుందమ్మా. సుఖీ ఉంటుంది. మా కాఫీ ప్రేమ వాళ్ళ ఇల్లు ఇంకా బాగుంది. టీ బాగుందా? కాఫీ కాఫీ పర్వాలేదు. నువ్వు మిస్ అయితే షేడ్ ఎక్కువ ఉంది కానీ స్ట్రాంగ్గా చేసి. టీ బాగుందంటూ కదా. టీ బాగుందా? టీ సూపర్. నీకు బూస్ట్ ఇచ్చిండారా? మీరు కాఫీ అడిగితే అందుకే ఒక్కొక్కసారి. చూసారా బిసిబెళెబాత్. అస్సలు మా ఇంట్లో కుమారు మా బావ బిసిబెళెబాత్ అంటే ఆమెడు దూరం పరిగెత్తిపోతారనమాట. మా ఇంట్లో అయితే నాకు, మా అక్కకి, నా తమ్మునికి ముగ్గురికి బిసిబెళెబాత్ ఉంటే చాలు. పొద్దున మధ్యాహ్నం రాత్రి కూడా తింటాము. అంత ఇష్టం అనమాట మా అమ్మ చేసే బిసిబెళెబాత్. బయట చేసినా కూడా తింటాము. వీళ్ళిద్దరు మాత్రం అస్సలు ముట్టరు బిసిబెళెబాత్. అది బిసిబెళ్ళేబాత్ ఏదో అంటారు. నాకు ఎంత నవ్వొస్తుందో. కుమార్ అనే బిసిబెళ్ళేబాత్ అంటాడు, అది బిసిబెళెబాత్. చాలా మందిని చూశాను బిల్లేబాత్ అంటారు. సో అదైతే నాకు భలే కామెడీగా అనిపిస్తుంది అనమాట మా కుమార్ అనేది. అక్కడ టిఫిన్ చేసేసి మంచిగా ఎండ వస్తుంది. చాలా రోజుల తర్వాత ఎండను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనిపించింది. సో ఎండలో మంచిగా వెళ్తుంటే ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు బయటికి వెళ్ళిన వ్లాగ్స్ అయితే పెడుతూ ఉన్నాను కదా. సో చాలా రోజులు అయిపోయింది ఇట్లా బయటికి ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళి మీకు వ్లాగ్స్ అయితే షేర్ చేసి. సో ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లో ఉండేటివి షేర్ చేస్తూ ఉన్నాను కదా, అసలు టైమే కుదరలేదు మీతో షేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ ద్వారా మళ్ళీ బయటికి వెళ్ళిన వ్లాగ్స్ షేర్ చేసుకుంటున్నాను. అవినాష్ మాట్లాడుతారు. ఎండ అంత పక్కన ఎండ పడుతుంది. బాగా ఎంటర్టైన్ చేస్తాను. నాకు యాక్చువల్గా వాళ్ళు మర్రిమాన్ చెట్లు నీళ్ళు అంతా ఎంత బాగుంది కదా. నీలగిరి తోపు. డ్యామ్ డ్యామ్లో చేసుకొని ప్లే చేసుకోవచ్చు సామాన్. యాక్చువల్లీ ఇక్కడికి వెళ్దాం. ఈడ బాగేపల్లి ఉంటే రావచ్చు. మేమైతే కదిర్లేకి వచ్చేసాము. ఆ రోజు శనివారము సుబ్రహ్మణ్య షష్ఠి రెండు కలిసి వచ్చాయి. అందుకనే ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉండగానే వెహికల్స్ అన్ని అక్కడ నుండినే పార్క్ చేసుకుంటూ వచ్చారు. మేమేమో పెద్దగా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి పార్కింగ్ చూస్తే పార్కింగ్ కూడా ఫుల్ అని చెప్పారు. అందుకని ఇంకా మళ్ళీ యూటర్న్ తీసుకొచ్చి ఊరు బయట ఎక్కడో పార్క్ చేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అంత రష్ ఉండింది ఆ రోజు. ఎలా అవుతుందో దర్శనం ఏంటో అనుకుని మరీ వెళ్ళాము. అప్పటికే మేము వెళ్ళేసరికి 12 గంటలు అయ్యింది. 1:30కి క్లోజ్ చేసేస్తారు మామూలుగా అయితే టెంపుల్. మరి పొద్దు ఎక్కువ రష్ ఉన్నారు కాబట్టి ఓపెన్ ఉంటుంది అనుకుంటున్నాము. ఇంకా 12 గంటలకి నైవేద్యం కానీ దేవునికి ఒక ½ అన్ అవర్ స్టాప్ చేస్తారు. ఇక్కడ పార్కింగ్ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళి పెట్టాలి అని చెప్పి చాలా వరకు వెయిట్ చేసి తర్వాత ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. అక్కడ వెళ్ళి పార్క్ చేసి ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా బావను కుమార్ అయితే వెళ్ళి పార్క్ చేసి వస్తాం, మీరు ఎందుకు నడుస్తారు అంత దూరం అని చెప్పి వాళ్ళిద్దరే వెళ్ళి పార్క్ చేశారు. ఇక్కడ కోనేరు చూస్తున్నారా, మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కడుతూనే ఉన్నారా కోనేరు. ఎప్పుడు కట్టినాక చూస్తామో మాకైతే తెలీదు.
ఇంత చలి ఉందా బెంగుళూరులో, స్వెటర్స్ వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి మేము. కానీ కదిర్‌కి ఎళ్ళితే ఎంత చెమట ఉన్నిందంటే అసలు వాటర్, అబ్బా! నీళ్ళు తాగుదామా అన్నట్టే అనిపించింది. సమ్మర్‌లో వెళ్తే మనకెలా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అట్లా అనిపిస్తుంది నాకైతే. మరి కదిర్‌లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందో నాకు తెలీదు గానీ, వాళ్ళసలు స్వెటర్స్ వాడతారా అని ఒక క్వెషన్ మార్క్ ఉంది నాకు కదిర్‌లో ఉన్నవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా కూడా అంతే, ఎంత వేడిగా ఉంటుందో కదిర్‌లో అయితే. తీసుకుంటాను. అక్కడ ఇంకా కుదరదు. చూస్తున్నారు కదా జనం ఎంతమంది ఉన్నారో. ఫుల్లు నార్మల్ సర్వదర్శనంకైతే 4 లైన్‌లు క్యూ ఉందనమాట. సర్వదర్శనంకి వెయిటింగే ఉంది. ఇంకా స్పెషల్ టికెట్ తీసుకుందామంటే స్పెషల్ టికెట్ క్లోజ్ అయిపోయింది మేమెళ్ళేసరికి. సర్లే అని అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. ఆ ఊర్లో మా నాన్న పనిచేసేవాడు. సో, అలా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే స్పెషల్ టికెట్‌కైతే అలౌ చేశారు మాతో కూడా. అంటే టికెట్స్ లేవు కదా మనకి. సో, చెప్పి అలౌ చేపిచ్చారు. స్పెషల్ టికెట్ తీసుకున్న క్యూ లైన్‌లోకి వెళ్ళినా కూడా మాకు టెంపుల్ లోపలికెళ్ళేసరికేనే ఒక 2 అవర్స్ పట్టిందనమాట. ఇంకా లోపల 1 అవర్ దర్శనము. టోటల్‌గా 3 గంటల సేపు పట్టింది మాకు దర్శనము. ఇది స్పెషల్ క్యూ లైన్ అనమాట. ఇదే చూడండి ఎంత ఉంది క్యూ లైన్. అస్సలు మేమైతే ఎక్స్‌పెక్టే చేయలేదు. నేను పుట్టినాక కదిర్‌లో ఇంత రష్ నేను ఇప్పుడు వరకు చూడలేదు. అదే ఫస్ట్ టైము. 3 గంటల సేపు అయితే అసలు మేము దర్శనం చేసుకుందే లేదు. మహా అయితే ఒక గంట సేపు, 1:30 గంట సేపు అంతే. అంతకన్నా ఎక్కువైతే ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ రోజైతే 3 అవర్స్ పట్టింది మాకు దర్శనం చేసుకోవడానికి. కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది. ఏంటంటే దర్శనం ఇక్కడ అంత రష్ ఉన్నా కూడా తొయ్యరనమాట. ఎవరు తోసుకుంటూ, నెట్టుకుంటూ అట్లా వెళ్ళి దర్శించుకోవడం అయితే నేనెప్పుడూ చూడలేదు. ఈసారి కూడా అంతే, చాలా ప్రశాంతంగా దర్శనమైంది. మంచిగా అయింది. దేవుడిని బాగా చూసాం కొంతసేపు అనిపిచ్చింది. ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి ఇంకా నాగుల దగ్గర అన్నీ మంచిగా పూజలైతే చేశారు. సో, అట్లా మొక్కుని మాకు తెలీదు ఆ రోజే కుదురుతుంది మాకు వెళ్ళడానికి అని చెప్పి. ఏదో దేవుడి అనుగ్రహము అట్లా వెళ్ళాము ఆ రోజే. ఏదో దేవస్థానంకెళ్ళినట్టు ఉంటుంది. అట్లా నాగులకు కూడా పూజ చేసినట్టు ఉంటుంది. మనకు తెలియకుండా వెళ్తే అది దేవుడు అనుగ్రహించినట్టే కదా! సో, అట్లా దర్శనం చేసుకొని వచ్చి నాగుల దగ్గర కూడా మొక్కొని ఇప్పుడైతే వచ్చేస్తున్నాము. ఇప్పుడైతే క్యూ లైన్స్ అన్నీ స్టాప్ అయ్యాయి. కానీ లోపలున్న జనం ఇంకా ఉన్నారు. ఇంకా దర్శనాలు అవుతూనే ఉన్నాయి. అప్పటికే 2:30, 2:45 అట్లా అయింది. సో, అప్పటికి కూడా ఇంకా జనం అట్లనే ఉన్నారనమాట. అంత రష్ ఉన్నింది కదిర్‌లో అయితే. మీలో ఎంతమందికి ఈ కదిరి టెంపుల్, కదిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్నారు అన్నది కమెంట్ చేయండి. మామూలుగా మాకు బెంగుళూరు సైడు, ఇటు అనంతపూర్ సైడు వాళ్ళకంతా తెలిసుంటుంది కదిరి లక్ష్మీ నరసింహస్వామి. కానీ మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నాను. సో, మీలో ఎవరికైనా తెలిసుంటే, మీరు ఆల్రెడీ దర్శనం చేసుకుంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. దేవస్థానం వస్తాను కానీ లేదు రీడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తున్నాను. కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా అంటే చాలా పాత టెంపుల్. ఇక్కడ ప్రాణమున్న దేవుడు అంటారు. ఎందుకంటే ఆ విగ్రహానికి చెమట పడుతుందంట. అంత ప్రాణమున్న దేవుడు అని ఇక్కడ నమ్ముతారు. ఏదైనా కోరిక మనం కోరితే అది నెరవేరుతుంది అని కూడా మేమైతే గట్టిగా నమ్ముతాము. మాకు చాలా కోరికలు, చాలా కష్టాల్లో దేవుడైతే ఆదుకున్నాడు. మాకు ఇంటి దేవుడు కూడా ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మాకు ఇంకా ఎక్కువ నమ్మకం అనమాట. మేము ఎవ్రీ ఇయర్ అట్లా వస్తూ ఉంటాము. సో, అట్లా ఈ టెంపుల్ చాలా కనెక్షన్ అయితే ఉంది మాకు.
కనెక్షనే కాదు, మా నాన్న ఇక్కడ 2 ఇయర్స్ వర్క్ కూడా చేశారు ఈ కదిరి డిపోలో. అంటే ఏపీఎస్ఆర్టీసీలో వర్క్ చేస్తాడు కాబట్టి ఇక్కడ వర్క్ చేశాడు. అందుకనే మాకు ఈ కదిరిలో నుండి చాలా అప్పుడు చిన్నగుండేటప్పుడు ప్రతి ఒక్కటి కదిరి నుండినే తెచ్చేవాడనమాట. డ్యూటీ అయిపోయాక ఫ్రూట్స్ గానీ, వెజిటేబుల్స్ గానీ, పూలు అంటే ఈ కదిరిలో చాలా చాలా ఫేమస్. ఎక్కువగా పూలు దొరుకుతాయి. సో, బెంగుళూరుకొచ్చేటప్పుడు డ్యూటీ చేసుకొని అన్నీ తెచ్చేవాడు. మేము తిన్నన్ని ఫ్రూట్స్ చిన్నప్పుడు అసలు బుట్లు తెచ్చేవాడనమాట. ఇట్లా కేజీలు, 2 కేజీలు అట్లాంటివంతా లేదు. పెద్ద పెద్ద బుట్లు. నేను సీతాఫలం కాయలు ఒక వీడియో పెట్టాను మీకు. ఇంతకుముందు ఎవరైనా చూడలేదు అంటే షార్ట్స్‌లో పెట్టాను చూడండి. ఊరికెళ్ళి ఇప్పుడు ఎతుక్కొని మరీ తింటున్నాం కానీ, చిన్నప్పుడైతే మేము బాక్స్‌లో పెట్టి మాగించుకునేవాళ్ళం అనమాట. పెద్ద పెద్ద టీవీ బాక్సులు అట్లాంటివి తెచ్చుకొని అట్లా వేసుకొని మాగించుకునేవాళ్ళము. మామిడికాయలు గానీ, సీతాఫలం కాయలు అంత మంచిగా మాకు ఫుడ్ పెట్టింది ఈ కదిరి అయితే. సో, అదైతే మేము ఎప్పుడూ గుర్తుంచుకుంటాము. టెంపుల్‌లో దర్శనం అయిపోయింది. అంతా మంచిగా అయిపోయింది. అబ్బా! ఇంకా ప్రశాంతంగా వెళ్ళి భోంచేయొచ్చు. కదిరిలో ఏంటంటే మేము చిన్నగున్నప్పటి నుండి వెళ్తున్నాం కానీ మంచి హోటల్స్ అయితే రికమెండ్ చేసేటట్టు హోటల్స్ అయితే లేవు. కానీ ఒక్కటే హోటల్ చిన్నగున్నప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అదే హోటలే రన్ అవుతుంది. హోటల్ అన్నపూర్ణ అని చెప్పి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నీట్‌నెస్ తక్కువ. కానీ ఈ టెంపుల్‌లో దర్శనం అయ్యి ఆ వేడికి అక్కడికెళ్ళి అబ్బా! కమ్మగా పప్పు, అన్నము తిన్నామనుకోండి, అబ్బా! ఎంత బావుంటుందంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. మరీ అంత క్లీన్‌గా ఉండదు అదైతే చెప్తా కానీ, హోటల్‌లో ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. మీరు కదిరిలో ఇంకెక్కడ ఎక్స్‌పెక్ట్ చేయకండి ఇంత టేస్టీగా ఫుడ్. నాన్ వెజ్ హోటల్స్ మేమైతే ట్రై చేయము. ఎందుకంటే టెంపుల్‌కెళ్తాం కాబట్టి మేము వెజ్ హోటల్స్‌లకి మాత్రమే వెళ్తాము. అది ఈ హోటల్ అయితే మాకు చిన్నప్పటి నుండి అలవాటుంది. ఎన్ని సార్లు ఎళ్లి ఈ హోటల్‌లో భోంచేసామో అసలు మాకే తెలీదు. మళ్ళీ ట్రయల్ చేసాక ఆకలి మీద నాకేం తెలుసు, ఆకలి మీద ఉన్నప్పుడు కొత్తగా పోయి మళ్ళీ అది బాధ అవుతుంది. అందుకే తెలిసిందని పోతే బాధ అవుతుంది. ఇంకోసారి ఇంటి పెట్టేస్తారు మొత్తం తింటారు కాబట్టి. కదిరిలో చలి అనేది ఉండదేమో. అదే కదా. మేమేమనుకున్నాము అంటే టెంపుల్‌లో త్వరగా దర్శనం అయిపోతే ఏదైనా చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చూద్దాము ఈసారి అనుకున్నాము. ఎప్పుడు కదిరికొచ్చి టెంపుల్ ఒక్కటి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాము అని అనిపించింది. సరేలే అని ఇక్కడికొచ్చి రష్ చూసాక ఈ దర్శనం అయితే చాలు అన్నట్టు అనిపించేసింది. సరే దర్శనం అయ్యేసరికి 4:00 అట్లా అయిపోయింది. అంటే దర్శనం అయ్యి మనం భోంచేసి వచ్చేసరికి 4 గంటలు అయిపోయింది. ఇంకా ఏం ప్లేసెస్ చూస్తాము, మరీ దగ్గరలో అయితే ఏం లేవు. కొంచెం దూరం వెళ్తే కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట కదిరి దగ్గర. ఈసారి ఎప్పుడైనా వస్తే అవి ఎక్స్‌ప్లోర్ చేసి మీకైతే షేర్ చేసుకుంటాను. మొత్తానికి టెంపుల్‌లో దర్శనం అయితే చాలా బాగా అయింది. రష్ ఉన్నప్పటికీ దర్శనం బాగా అనిపిస్తే మనకి రష్‌లో వెళ్ళింది అదంతా మర్చిపోతాం కదా! సో, అట్లా మాకు కూడా మంచిగా దర్శనం అయింది. ఇక్కడ చూసారా వాటర్ ఓవర్‌ఫ్లో అయిపోతుంది. అక్కడ వాళ్ళు బైక్స్ అంతా కడుక్కుంటున్నారు. అక్కడే నిలబెట్టి భలే ఉంది అక్కడ. కోసాయి కానీ ఇక్కడ అంతా బ్లాక్ అయిపోతుంది. నువ్వు ఆపినా అంటే ఇప్పుడు 3 గంటలు చేస్తావు. లేకపోతే ఇవేమైనా పీక్కో. పూల మొక్కలు అన్ని మొక్కలే. కిడ్స్ పెడితే అక్కడ ట్రిప్ పోయినప్పుడు కూడా ఆడి నుంచి కూడా తీసుకొచ్చుకుంటుంది. లేదమ్మా నువ్వు నిజంగా మొన్న వర్కర్లలో వైట్ కలర్ అవి శంకు పూలు. ఇప్పుడైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కదిరి నుండి బెంగళూరుకి వెళ్ళే రిటర్న్ దారిలోనే వస్తుందన్నమాట ఈ ఊరు కూడా, అంటే కుమార్ వాళ్ళ ఊరు కూడా. సో, అట్లా అత్తను కూడా మాట్లాడించుకుంటూ వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము ఇప్పుడు. మా అత్తను కూడా పిలుస్తామన్నమాట. యాక్చువల్లీ కదిరి కూడా పిలిచాము కానీ తను రాదు. తను ఎప్పుడు అనుకుంటుందో అప్పుడే వస్తుంది. మేము ఎంత ఫోర్స్ చేసినా కూడా రాదు. కానీ ఈసారి మా అత్తని పిలుచుకొని పోకపోవడమే మంచిదైంది. 3 గంటల సేపు క్యూ లైన్‌లో కూర్చోడానికి కూడా లేదు. అంతసేపు తన వల్ల అయ్యేది కాదు. అంత కష్టమైపోయేది తనకి అనిపించింది. సర్లే మంచిదే అయింది ఈసారి పిలుచుకొని పోకపోవడము అని. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు కూడా చాలా రోజులైంది వెళ్ళి అత్తని కూడా మాట్లాడించుకొని వెళ్దాము అన్నందుకు వీటికైతే వచ్చాము. వస్తాం కదా, ఉట్టి చేతులతో పంపిరనమాట వీళ్ళు. ఏదో ఒకటి అత్త మాకు ఎత్తిపెట్టి ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒకటి పెట్టుంటుంది అనమాట. ఈసారి అయితే రైస్ స్టోర్లో ఇస్తారు కదా, అంటే మనకి రేషన్ బియ్యం ఇస్తారు కదా. ఇక్కడ కర్ణాటకలో అయితే ఇట్లా రైస్లో ఏదో మిక్స్ చేసి ఇస్తున్నారనమాట. అది ఎందుకు అట్లా చేస్తారో, ఇచ్చే బియ్యం మీద ఆధారపడి ఎంతమంది ఉంటారో అది వాళ్ళకి ఎట్లా సహిస్తుందో నాకైతే తెలీదు. అది ప్లాస్టిక్ బియ్యం అంట. అది చూపిస్తూ ఉంది అత్త మాకైతే.
సంక్రాంతికి రావద్దా ఎట్లా బిడువు చేసుకో. నువ్వు రా 2 వస్తువు వస్తాను. ఏం చేస్తావు ఇదే ఉంది బాగుంది కదా వచ్చి ఉంటే వస్తాను. పాన్ షాప్ వాళ్ళు అవాలా చేస్తారు చూడు. దిగి వచ్చి పాడుకుంటే ఆ రోజు బయలుదేరేసరికి 6 గంటలు అట్లా అయింది ఊరు నుండి. ఈవినింగ్ అదే రోజు కుమార్కి ఫ్రెండ్ వాళ్ళ రిసెప్షన్ ఉందన్నమాట. నేను గుర్తు చేసేంత వరకు అసలు గుర్తు కూడా లేదు కుమార్కి. అనుకోకుండా కదిరి కూడా వచ్చాం కదా, సరే ఆ మూడ్లోనే ఉన్నాడు, మర్చిపోయాడు ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది అని చెప్పి. సరేలే నేను గుర్తు చేశాను. మళ్ళీ వెళ్ళాలి కదా, ఇంకా త్వరగా వెళ్ళి మళ్ళీ వస్తాను, నేను బైక్లో వచ్చేస్తాను అని అన్నాడు. ఇక్కడ చూశారు కదా బెంగళూరు ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అని. దేవనహల్లి నుండి కూడా ఒకటే ట్రాఫిక్ ఉంది. ఇంకా సరేలే నేనేం చెప్పానంటే ఎలాగో అక్కడ ఆన్ ది వే అన్నమాట తన ఫ్రెండ్ది రిసెప్షన్ శ్రీగంధ ప్యాలెస్లో. సో ఎలాగో హెబ్బాళ్ దగ్గరే వస్తుంది, మేము ఆ హెబ్బాళ్ దాటే మా ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ ఒక మోర్ వస్తుంది అనమాట, ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటూ ఉండేవాళ్ళము. సో ఈ మోర్ దగ్గర మమ్మల్ని ఆపేయి, మేము షాపింగ్ చేసుకుంటూ ఉంటాము, వెళ్ళి నువ్వు రిసెప్షన్ అటెండ్ అయ్యి తినేసి రాపో, మేము ఇక్కడ ఏదైనా తినేస్తాంలే అని చెప్పాము. అక్కడ వెహికల్ పార్క్ చేసి కుమార్ అయితే రిసెప్షన్కి వెళ్ళిపోయాడు. ఎలాగో మనకు షాపింగ్ ఆప్షన్ ఉంది కదా, ఎంత టయర్డ్ అయిపోయామో అప్పటికే, కానీ ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే షాపింగ్ చేయాలి కదా, అమ్మాయిలకి షాపింగ్ ఉంటే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. నాకైతే ఆ రోజే అనిపించింది అనమాట, అంత ఎనర్జీ వచ్చింది. ఇక్కడైతే ఒక మంచి డీల్ ఉన్నింది, మా అక్క కనుక్కుంది. ట్రైప్లై వాళ్ళది కడాయి అనమాట, 499. యాక్చువల్ ప్రైస్ అది చాలా కాస్ట్లీ ఉంటుంది, మనకు ఆన్లైన్లో కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది ఆ కడాయి. స్టెయిన్లెస్ స్టీల్ది అనమాట, చాలా హెల్దీ కూడా ఇది. సో అడుగంటది ఎస్పెషలీ ఈ కంపెనీది. సో అది 500 రూపాయలకు ఉంది, చాలా ఒక 2000-3000 అట్లా ఉంటుంది మీకు ఆన్లైన్లో వెళ్తే. మినిమం 1000 పైనే ఉంటుంది. అదైతే 500కి డీల్ ఉంటే అది తీసుకుందాము, అంత తక్కువ డీల్కి రాదు మనకి అని చెప్పి అదైతే తీసుకున్నాం మేము. ఏడన్నా స్క్రాచెస్ ఉండండి. నాకి కుమార్కి కొత్తగా పెళ్ళైనప్పుడు మేము స్టీల్ సామాన్లన్నీ ఈ మోర్లో, తర్వాత యలహంక మాల్లో, స్పార్లో అన్నీ కొన్నాము. ఎన్ని స్టీల్ సామాన్లు అదే గుర్తొస్తుందన్నమాట. అన్ని డీల్స్ ఎక్కడ కరెక్ట్గా ఉంటుంది, ఎక్కడ మంచి క్వాలిటీ స్టీల్ దొరుకుతుంది అని వెతుక్కుంటూ వెళ్ళి ప్రతి ఒక్కటి కొనుక్కున్నాము. బాగుంది, బాగుంది. ఇప్పుడు చూపిస్తున్న కడాయి నార్మల్ స్టీల్ అనమాట, మీకు పట్టుకుంటేనే గేజ్ తెలిసిపోతుంది ట్రైప్లై వాళ్ళది నార్మల్ స్టీల్ది ఎట్లా ఉంటుంది అని చెప్పి. చూస్తున్నారు కదా, కుమార్ని రిసెప్షన్ పంపించడానికి జస్ట్ టైం పాస్ చేయడానికి వచ్చాము. ఎంత షాపింగ్ చేసామో అసలు మాకే తెలీదు. టైంపాస్ చేస్తే కూడా ఇంత ఖర్చు అవుతుందా బెంగళూరులో అని అనిపించింది ఆ రోజే ఫస్ట్ టైం మాకు. మోర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనం వెతుక్కోవాలి. మంచి డీల్స్ ఉన్నప్పుడు వస్తే మోర్లో మంచిగా దొరుకుతాయి, లేకపోతే చాలా ఎక్కువగా కాస్ట్ ఉంది అనిపిస్తూ ఉంటుంది. మేమైతే ఒక కంఫర్టర్ కొనుక్కుందాము అని అనుకున్నాము. అంటే హోటల్ రూమ్స్లో అంతా మనకు బెడ్షీట్స్ ఉంటాయి కదా, మంచిగా సాఫ్ట్గా ఉంటాయి కదా, అట్లాంటివి ఇక్కడ డీల్స్లో ఉన్నాయన్నమాట. తక్కువ ప్రైస్లో ఉన్నాయి, 1000 రూపీస్, 899, 799 అట్లా ప్రైస్లో ఉన్నాయి. సో అది చాలా బాగుంది, సాఫ్ట్గా ఉన్నింది. సో అది తీసుకుందాము అని చెప్పి చాలా వెతికాము, కానీ మంచి కలర్స్ దొరకలేదు. లైట్ కలర్స్ ఉన్నాయి, అట్లాంటివి తీసుకున్నా కూడా త్వరగా మాసిపోతాయి అని చెప్పి తీసుకోలేదు. సో ఈసారి కలర్స్ ఏమైనా మంచిగా వస్తే వెళ్ళి తీసుకుందాము అని చెప్పి. ಇದು ಕಡೆ ಬಂದು 499. ಹೌದು ಮೇಡಮ್.
తీరాలంటే ఇంక అందుకే లిమ్కా ఇది ఒకటే ఒకటి ఉండే. స్ప్రైట్ ఉంటే తెస్తామంటే అది లేదు. వాటర్ బాటిల్ రీప్లేస్మెంట్. షాపింగ్ అంతా చేసేసాము. అప్పుడు గుర్తొచ్చింది, అబ్బా నీళ్ళే తాగలేదు పొద్దుట నుండి సరిగ్గాని, అందరికీ చాలా దాహం వేసింది. అందుకనే ఇంకా వాటర్ బాటిల్ ఉందేమో అని చెప్పి అంత పెద్ద మోర్లో వెళ్ళి అడిగితే ఒక వాటర్ బాటిల్ కూడా లేదు. లిమ్కా బాటిల్ పట్టుకొని వచ్చాము. అందుకే నవ్వుకుంటున్నాము. అంత పెద్ద మోర్లో ఒక వాటర్ బాటిల్ పెడితే ఏమవుతుంది అని అనిపించింది నాకైతే. వాటర్ బాటిల్ మళ్ళీ కుమార్ని తెమ్మన్నాను రిసెప్షన్ నుండి ఎత్తుకొని రా అని చెప్పి. సో మళ్ళీ మధ్యలో మేము ఎక్కడైనా తిందాము అని వెళ్ళే ఆప్షన్ కూడా లేకపోయా. అంత లోపల కుమార్ వచ్చేసాడు కాబట్టి ఇక చూడండి మోర్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇంకా అంత టైం పట్టింది మేము ఇదంతా సర్దుకొని బయలుదేరడానికి. ఇప్పుడైతే ఆన్ ది వే వెళ్తూ ఎక్కడైనా తిందాము అని అనుకున్నాం. కుమార్ అయితే రిసెప్షన్లో తినేసాడంట. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. పాపం త్వరగానే ప్యాకప్ చెప్పుకొని వచ్చేసాడు. ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళి తను మళ్ళీ వచ్చి ఇదంతా లేట్, అసలు ట్రాఫిక్ లేకపోతే ఈజీగా వెళ్ళి రావచ్చు. చూసారు కదా ఈ హాల్, ఇదే హాల్కే వెళ్ళి అటెండ్ అయ్యాడు. ఇదే హాల్లో మా అక్క పెళ్ళి కూడా అయింది. నాకు అదే గుర్తొచ్చింది అనమాట ఆ రిసెప్షన్ లైట్స్ అంతా చూస్తూ ఉంటే. ఇక్కడ నుండి వెళ్ళి డిన్నర్ చేయాలి అని చాలా చోట్ల వెతికాము. మేము వెళ్ళేసరికి మా ఇంటి దగ్గర షాప్స్ కూడా క్లోజ్ చేస్తుంటారు. అంత లేట్ అయిపోయింది, 10:30 అవుతూ ఉంది అప్పటికే. సో కుమార్ తెలిసిన అడ్డా ఒకటి ఉంది ఇక్కడే దగ్గరలో కెంపాపురాలో అని చెప్పి, ఇది ఆల్రెడీ మీకు చాలా షార్ట్స్లో కూడా చూపించాను ఈ ఫుడ్ స్ట్రీట్ అంతా. సో ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఏదైనా తిందాము అని చెప్పి వెళ్తూ ఉండగా ఈ ఉడిపి ఉపచారు కూడా కనిపించింది. అస్సలు తినబుద్ధి కాలేదనమాట. ఆ సాంబార్ గుర్తొచ్చి, తీయగా ఉంటుంది కదా, అసలు తినబుద్ధి కాలేదు. సరే ఆ ఫుడ్ స్ట్రీట్లో ఏదైనా బండ్లో ఏదైనా మంచిగా టేస్టీగా ఉంటుంది అని చెప్పి వస్తే ఇక్కడ దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, కొంచెం స్పైసీగానే ఉంటాయి. సో వెళ్ళి తిందాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చి దోశ అయితే ఆ రోజు డిన్నర్గా తినేసాము. మోమోస్ హైదరాబాద్లో బ్యాన్ చేసినారు. బ్యాన్ చేశారు. మైనస్ ఆమె చనిపోయింది. మోమోస్ కాదు, మైనస్. ఇది ఈ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత చేసాము ఒక రోజులో, పొద్దున్నే లేస్తే అని. ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యి వచ్చాడు మరి కుమార్. సో అన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 గంటలు అట్లా అయిపోయింది. ఆ రోజు సాటర్డేనే కాబట్టి ఎక్స్ట్రా ఎనర్జీ ఉందని చెప్పొచ్చు, అంత లేట్ అయినా కూడా. అదే సండే ఇంత జర్నీ చేస్తుంటే అస్సలు ఎనర్జీనే ఉండేది కాదు, ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి అనే మూడ్లోనే ఉంటాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే, ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందు కలుసుకుంటాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ మీ భావ్య సెలవు తీసుకుంటున్నాను.